ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో సొంతింటి నుంచే వివాదం బయటపడింది. జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై గృహహింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నం సహా పలు ఆరోపణలతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ మంత్రి కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు రాజకీయ చట్టపరంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఫిర్యాదులో ఏముంది? పోలీసులు ఏం చేస్తున్నారు? ఈ వ్యవహారం రాజకీయంగా ఎలాంటి చర్చకు దారితీస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లైన నాటి నుంచి అదనపు వరకట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఆ ఆరోపణలు కేవలం భర్తపైనే కాకుండా కుటుంబ పెద్దలపైన ఉండటంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన భార్య, కుమారుడు, కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో గృహహింస, వరకట్న వేధింపులు, మోసం, హత్యాయత్నం వంటి ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సంబంధిత చట్టాల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఆరోపణలపై జోగి రమేష్ లేదా ఆయన కుటుంబ సభ్యుల స్పందన ఏమిటన్న అంశం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫిర్యాదుదారురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన అధికారులు మేఘన పేర్కొన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, వైద్య పత్రాలు, ఇతర వివరాలను సేకరిస్తున్నట్లుగా సమాచారం. దర్యాప్తు పురోగతిని బట్టి కేసులో పేరున్న వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ అంశంపై పోలీసు అధికారులు తదుపరి చర్యల కోసం ఎదురు చూడాల్సి ఉంది. ఇప్పటికే పలు రాజకీయ విమర్శలు, చట్టపరమైన వివాదాల మధ్య ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ కు ఇప్పుడు కుటుంబ వివాదం కూడా కొత్త సవాల్గా మారిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. సొంత కోడలు చేసిన ఆరోపణలు రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపుతాయి? ఈ వ్యవహారాన్ని కేవలం కుటుంబ వివాదంగానే చూస్తారా, లేక ప్రత్యర్థులు రాజకీయ అస్త్రంగా మలుచుకుంటారా? దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ మరిన్ని విషయాలు బయటకొస్తాయా? మరోవైపు ఆరోపణలను ఎదుర్కొంటున్న జోగి కుటుంబ సభ్యులు తమ వాదనను ఎలా వినిపిస్తారు? చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నదానిపై కూడా పొలిటికల్ సర్కిల్స్లోనూ, వైసీపీ కార్యకర్తల్లోనూ ఆసక్తి నెలకొంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి సంబంధించిన ఈ కేసు ఇప్పుడు రాజకీయంగానే కాకుండా చట్టపరంగానూ కీలకంగా మారింది. అయితే ప్రస్తుతం ఇవన్నీ ఆరోపణల దశలోనే ఉన్నాయి. ఈ కేసులో వాస్తవాలు, పోలీసుల దర్యాప్తు, ఇరుపక్షాల వాదనలు తదుపరి న్యాయ ప్రక్రియ ఆధారంగానే తేలనున్నాయి. ఈ వ్యవహారంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.